హలో అండి, వెల్కమ్ టు డీజేస్ రెసిపీ బుక్. ఈరోజు రెసిపీ బుక్ లోని రెసిపీ ఇడ్లీ సాంబార్. తమిళనాడులో ఎంతో ఫేమస్ అయిన ఈ ఇడ్లీ సాంబార్ ని మన ఇంట్లోనే సులభంగా చేసుకోవచ్చు. దీన్ని ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసి అందులో 1 స్పూన్ మినప్పప్పు, 1 స్పూన్ శనగపప్పు, ఒక 10 మిరియాలు, ఒక 5 ఎండుమిరపకాయలు, కొద్దిగా ఇంగువ వేసి దీన్ని బాగా వేపుకోవాలి. ఇవన్నీ మాడకుండా సన్నని సగ మీద వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఇందులో 1/2 స్పూన్ మెంతులు, ఒక 2 స్పూన్ల ధనియాలను కూడా వేసుకోవాలి. స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ ని పెట్టుకొని ఒక రెమ్మ కరివేపాకు, కొద్దిగా కొబ్బరి వీటిని కూడా వేసి ఒకసారి అలా కలిపి పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని బాగా చల్లారనివ్వాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో మనం వేయించుకున్నటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నిటిని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 స్పూన్ జీలకర్ర, అర ఉల్లిపాయ, ఒక చిన్న సైజు టమాటో కట్ చేసి పెట్టుకున్నది, వీటన్నిటిని వేసి మెత్తగా పేస్ట్ లాగా రుబ్బుకోవాలి. దీన్ని మాదిరిగా మెత్తని పేస్ట్ లాగా రుబ్బు పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి ఒక పాత్రను పెట్టి పాత్ర వేడైన తర్వాత ఒక స్పూన్ నూనె వేసుకొని అందులో 1/2 స్పూన్ మెంతులు బాగా వేసుకోవాలి. మెంతులు వేగిన తర్వాత అర ఉల్లిపాయను వేసి దీన్ని కూడా బాగా వేసుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత దాదాపుగా ఒక 20 సాంబార్ ఉల్లిపాయలు అంటానికి వీటిని వేసుకోవాలి. ఇప్పుడు ఇవి కూడా వేగిన తర్వాత అందులో మనం తరిగి పెట్టుకున్నటువంటి 2 క్యారెట్ ముక్కలు, ఒక చిన్న సైజు చౌని ఇది కూడా సన్నగా తరుక్కొని దీన్ని కూడా వేసుకోవాలి. ఒక 4-5 పెద్ద చిక్కుళ్ళు, ఒక
2 పచ్చిమిరపకాయలు. వీటన్నిటి మనం కొంచెంసేపు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక అరలోట నీళ్లు వేసి ముక్కలు మెత్తబడే వరకు ఉడికించుకోవాలి. మూత వేసేసి కొద్దిగా మంటను పెంచుకుందాం. మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుంటే సరిపోతుంది. ఒక 5 నిమిషాల సేపు వేగనివ్వాలి. ముక్కలన్నీ బాగా మెత్తగా ఉడికిన తర్వాత ఇందులో మనం తరిగి పెట్టుకున్నటువంటి ఒక టమాటో సన్నగా తరిగింది వేసుకొని అదే మాదిరిగా మనం రుబ్బి పెట్టుకున్నటువంటి మిశ్రమాన్ని కూడా వేసుకోవాలి. ఒక కప్పు నీళ్లు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండులోంచి రసం తీసి దాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. పసుపు వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని రుచికి సరిపడినంత ఉప్పును కూడా వేసుకోవాలి. దీన్ని కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మరి కాస్త నీళ్లు వేసుకొని దాదాపుగా పచ్చివాసన పోయే వరకు ఉడకనివ్వాలి. ఇలా మధ్య మధ్యలో కలిగి పెడుతూ ఉండాలి, లేకపోతే అడుగంటేస్తుంది. ఒక 5 నిమిషాల సేపు బాగా ఉడికిన తర్వాత అందులో ముందుగా మనం ఉడికించి పెట్టుకున్నట్టు ఒక కప్పు కందిపప్పుని వేసి బాగా మిక్స్ చేసుకొని మరొక 2 నిమిషాల సేపు ఉడకనివ్వాలి. ఇలా 2 నిమిషాలు ఉడికిన తర్వాత దీన్ని దించి పక్కన పెట్టేసి దీనికి పోపును పెట్టుకుందాం.